హలో హై ఫ్రెండ్స్, నా పేరు శేష్. అసలు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ చాలా అంటే చాలా మంచి స్కోర్ కొట్టారు. 250 పైగా స్కోర్ కొట్టడం జరిగింది. అయితే అంత మంచి స్కోరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నందుకు మంచిదేనా అంటే చాలా మంచిది. ప్యాట్ కమిన్స్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు. కానీ సెకండ్ బ్యాటింగ్ ఆడిన ఆర్సీబీ మరి విరాట్ కోహ్లీ, అక్కడ కోహ్లీ కింగ్ ఉన్నాడు కాబట్టి గట్టిగా ఫ్యాన్స్ అయితే వస్తారు, మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. చాలా అంటే చాలా మంచి గేమింగ్ అనమాట. ఎందుకంటే 250 స్కోర్ పోయినాక ఎవరైనా అవతలోళ్ళు తడబడకుండా ఉంటారా? అయితే 250 చేంజ్ స్కోర్ పోయినా కానీ చేజింగ్ 200 వరకు చేజింగ్ అయితే చేయడం జరిగింది. 4-5 వికెట్లు పడడం జరిగింది. అయినా కానీ కోహ్లీ అంత పెద్దగా ఆడలేదు, మరి తక్కువలోనే అవుట్ అయితే అయిపోయిండు. కానీ హైదరాబాద్ టీంలో అందరూ చాలా అంటే చాలా మంచిగా ఆడినరు. ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, క్లాసన్ కానీ వీళ్ళందరూ హాఫ్ సెంచరీ పైగానే స్కోర్ చేయడం జరిగింది. చాలా మంచిగా ఆడారు. బౌలింగ్ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. కానీ 11 ఓవర్లోనే ఆల్అవుట్ చేయాలనేసి చాలా ప్రయత్నించారు కానీ అవ్వలేకపోయింది. ఆర్సీబీ స్కోర్ కొట్టేసి వాళ్ళు సెకండ్ ప్లేస్కి అయితే ఈజీగా వెళ్ళిపోయినరు. మరి మొదటి స్థానం ఉంటుందో తెలీదు. అయితే ఈ 2 ప్లేసెస్ అయితే సాధించుకున్నారు. మరి హైదరాబాద్ టీం అయితే ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్సీబీలో మంచిగా ఆడింది ఎవరెవరంటే మన కెప్టెన్ బాగానే ఆడారు. ఇంకొకటి బౌలర్ భువనేశ్వర్ మంచిగానే చాలా మంచి బౌలింగ్ మంచిగా చేసిండ్రు కాబట్టి వీళ్ళు 250 వరకే కట్టడి చేసిర్రు హైదరాబాద్ టీం. అయితే మరి ఆర్సీబీలో కోహ్లీ 50 కానీ సెంచరీ కానీ చేస్తారు, మంచి ఆట ఉంది కోహ్లీతో అనుకుంటే మరి మధ్యలోనే అవుట్ అవ్వడం జరిగిందనమాట. ఇలా ఉందనమాట. మంచి విన్నింగ్, చాలా ఉత్కంఠగా నడిచింది రాత్రి మ్యాచ్. ఒక